రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్నారు పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా రుణమాఫీ చేశామన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్లో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ప్యాక్స్ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డితో పాటు పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు యశస్విని. మండలంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. చాలా మంది ముఖ్య లీడర్లు, ఒక్కరు ఇద్దరు అని కాదు, అందులో చాలా మంది ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు నచ్చి, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులన్నీ కూడా వాళ్ళకి నచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉంటే న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక ప్రజాప్రభుత్వంలో అయితేనే న్యాయము జరుగుతుందని చెప్పి ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇంకా కూడా చాలామంది పార్టీలో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డప్పటి ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అందరం కూడా చూస్తున్నాము. ఎంత అప్పుల భారం ఉన్నా ఏదున్నా కానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు అందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా అన్నీ కూడా తీర్చుకుంటూ ముందుకు వస్తున్నారు. మరి అతి త్వరలో ఇంద్రమ్మ, ఆత్మీయ భరోసా ఇవన్నీ కూడా పడితే డబ్బులు, మరి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ పేదల పక్షాన ఉండే పార్టీ, రైతుల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెस पार्टी। बहुत खुशी की बात है कि आज क्योंकि बहुत से लोग पालकुर्ती मंडल में वहाँ से बहुत लोग मैडम साहिबा ने, एमएलए साहिबा ने बहुत अच्छा काम किया है और बहुत से लोग ज्वाइन किया और कह रहे ठीक है और ज़्यादा लोग ज्वाइन करेंगे क्योंकि सबको पता है कि कांग्रेस पार्टी आगे बढ़ा सकती है और कोई पार्टी आगे नहीं बढ़ा सकती है। और जितने भी लोग यहाँ पे पीछे है, यहाँ पे ज्वाइन करें, उनको मैं बहुत बहुत मुबारकबाद देता हूँ और मैं समझता हूँ कि आप अभी सही पार्टी में हैं क्योंकि आज अभी आपको यहाँ पे 6 मारना पड़ेगा, आपको अच्छा खेलना पड़ेगा और मैडम के साथ रहिए और पूरा उनके साथ रहिए और आपके लिए बहुत अच्छा काम करेंगी। और क्योंकि देखिए लेडीज़ बहुत ज़बरदस्त काम करते हैं, आदमी लोग फिर भी कभी कभी थोड़ा आलसी हो जाते हैं, बट लेकिन जो लेडीज़ जो रहते हैं वो बराबर काम करते हैं। मैं कभी भी पॉलिटिक्स में लेडीज़ को बहुत सपोर्ट करता हूँ। ఇప్పటి వరకు ఎలక్షన్లు అయిపోయినాక కూడా దాదాపు సంవత్సరంన్నర కాలం మేము టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి వెయిట్ చేసినాం. ఎందుకంటే కేసీఆర్ అధినాయకత్వం నుంచి మొదలు పెడితే కేటీఆర్ వరకు వాళ్ళ కుటుంబ సభ్యులకైనా లేకపోతే నియోజకవర్గ నాయకత్వానికైనా, నియోజకవర్గంలో ఉండబడే డిఫీటెడ్ ఎమ్మెల్యేస్కైనా, జిల్లాల నాయకత్వాలకైనా బుద్ధి వస్తుందేమో అనుకున్నాం. అయినా వాళ్ళ లోపం ఎలాంటి మార్పు లేదు. మార్పు లేకపోగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కారకులవుతున్నారు. టీఆర్ఎస్ నాయకులందరూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ఇంకో దానికి కాదు. కాబట్టి దీనిపై విసిగించి పార్టీలో చర్చించి పార్టీలో వాళ్ళకి ఇక బుద్ధి రాదని తెలుసుకొని ఇవాళ వేలాది మందిని తరలి వచ్చి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.